The inventory pileup at automobile dealers is getting worse. Data released on Monday by the Federation of Automobile Dealers Associations showed that they now hold 7,90,000 units worth roughly 79,000 crore. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం ఏంటంటే ఆటోమొబైల్ డీలర్ల వద్ద నిల్వ చేయబడిన వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆటోమొబైల్ డీలర్ల సంఘం సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం వారి వద్ద దాదాపు 79,000 కోట్ల విలువైన 7,90,000 యూనిట్లు ఉన్నాయి అని అర్థం. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అది. ఇక్కడ ఇన్వెంటరీ అనేది నౌన్ అండి. ఇన్వెంటరీ అనేది నౌను. ఇన్వెంటరీ యొక్క అర్థం ఏంటంటే నిల్వ. ఇన్వెంటరీ అంటే నిల్వ. ఈ వాక్యంలో ఇక్కడ డీలర్ల వద్ద నిల్వ ఉండిపోయిన వాహనాలను ఇది సూచిస్తుంది. డీలర్ల వద్ద ఉండిపోయిన వాహనాలని నిల్వ అంటున్నాడు ఇక్కడ. పైలప్ అంటే పేరుకుపోవడం. అంటే ఇక్కడ ఏవైతే నిల్వ ఉన్నాయో వాహనాలు వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అంటే కంపెనీ నుంచి డీలర్లకు వస్తున్న వాహనాలు అనేది పెరుగుతూ ఉంది. కానీ డీలర్ల నుంచి అమ్మకం అనేది అనుకున్నంత జరగట్లేదు. కొనుగోలు అనేది తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్ల పైలప్ అంటే పేరుకుపోతుంది. పైలప్ అనేది వెర్బ్ అండి. పైలప్ అనేది వెర్బు. పైలప్ తెలుగులో తెలుగు అర్థం ఏంటంటే పేరుకుపోవడం. పైలప్ అంటే పేరుకుపోవడం. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంటే అర్థం ఏంటంటే ఆటోమొబైల్ డీలర్స్ అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారండి. ఒక సంస్థ. దాన్ని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంటారు. ఆటోమొబైల్ అంటే 4 వీలర్స్, 3 వీలర్స్‌ని ఆటోమొబైల్స్ అంటారండి. సో, రఫ్‌లీ ఇది ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. రఫ్‌లీ అనేది యాడ్వర్బ్ అండి. దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే దాదాపు. రఫ్‌లీ అంటే దాదాపు. ఇక్కడ ఈ వాక్యంలో ఖచ్చితమైన సంఖ్య కాకుండా సుమారుగా అని అర్థం. రఫ్‌లీ సుమారుగా. సో, ఈ వాక్యం యొక్క మొత్తం వివరణ ఏంటంటే ఆటోమొబైల్ డీలర్లు తమ దగ్గర కొత్త కార్లను నిల్వ చేసి ఉంచుతూ ఉంటారు. సాధారణంగా కొత్త కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ వార్త ప్రకారం కార్లను కొనుగోలు చేసేవారు తగ్గిపోవడంతో డీలర్ల వద్ద ఏమవుతుందంటే కార్ల నిల్వ ఉండిపోతున్నాయి. ఈ విధంగా నిల్వ చేయబడిన ఈ ఆటోమొబైల్స్ మొత్తం విలువ 79,000 కోట్లు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. These stocks could take about 80 to 85 days to clear. September offtake offered little relief, with retail car sales falling 19% to 2,75,681 last month. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం ఏంటంటే ఈ నిల్వలు దాదాపు 80 నుంచి 85 రోజుల్లో అయిపోవచ్చు. సెప్టెంబర్ నెలలో కూడా అమ్మకాలు పెద్దగా పెరగలేదు. చిల్లర కారు అమ్మకాలు 19% తగ్గి 2,75,681కి చేరుకున్నాయి. ఈ వాక్యం యొక్క అర్థం ఈ నిల్వలనేవి దాదాపుగా 80 నుంచి 85 రోజుల్లో పూర్తయిపోవాలి అమ్మకాలనేవి. కానీ సెప్టెంబర్ నెలలో కూడా అమ్మకాలు పెద్దగా పెరగలేదు. చిల్లర కారు అమ్మకాలు 19% తగ్గిపోయి 2,75,681కి చేరుకున్నాయి అని అర్థం. ఇక్కడ స్టాక్స్ అనేది నౌన్ అండి. వీటి యొక్క స్టాక్స్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే నిల్వలు. స్టాక్స్ అంటే నిల్వలు అని అర్థం. ఇక్కడ షోరూమ్‌లో నిల్వ ఉన్న కార్లను సూచిస్తూ స్టాక్స్‌ని ఉపయోగించాడు. ఆఫ్‌టేక్ అనేది నౌన్ అండి. ఆఫ్‌టేక్ అనేది నౌన్. ఆఫ్‌టేక్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే అమ్మకం అని అర్థం. ఆఫ్‌టేక్ అంటే అమ్మకం. ఇక్కడ కార్ల అమ్మకాలను ఆఫ్‌టేక్ సూచిస్తుంది. కార్ల అమ్మకాలను ఆఫ్‌టేక్ అనే పదం సూచిస్తుంది. ఆఫర్డ్ అనేది వెర్బ్ నుంచి ఏర్పడిన పాస్ట్ పార్టిసిపుల్ అండి. మూడో ఫార్మ్ V3. ఆఫర్డ్ అనేది ఇక్కడ V3.
ఆఫర్డ్ అంటే తెలుగు అర్థం ఏంటంటే ఇచ్చింది అని అర్థం. ఇక్కడ అమ్మకాలు ఎంత మేలు చేకూర్చాయి. అంటే ఆఫ్ టేక్ అంటే చెప్పుకున్న కార్ల అమ్మకం అని చెప్పుకున్నాం గదా! ఆ ఆఫర్ ఆ కార్ల అమ్మకం అనేది ఎంత మేలు చేకూర్చింది. ఆఫర్డ్ అంటే ఇచ్చింది. ఎంత మేలు ఇచ్చింది అని అర్థం. ఆఫర్డ్ అంటే ఎంత మేలు ఇచ్చింది అని అర్థం. అనే అర్థం. ఇక్కడ కార్లు అమ్మకాలు ఎంత మేలు చేకూర్చాయి అనే అర్థంతో ఆఫర్డ్ అనేది ఉపయోగించాడండి. లిటిల్ రిలీఫ్. లిటిల్ రిలీఫ్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. లిటిల్ రిలీఫ్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే తక్కువ ఉపశమనం. లిటిల్ రిలీఫ్ అంటే తక్కువ ఉపశమనం. ఇక్కడ అమ్మకాలు పెరగక పరిస్థితి మెరుగుపడలేదని అర్థం. అనే అర్థంతో ఇక్కడ లిటిల్ రిలీఫ్‌ని ఉపయోగించాడండి. అమ్మకాలనేవి పెరగక పరిస్థితి మెరుగుపడలేదు అనే అర్థంతో లిటిల్ రిలీఫ్‌ని ఉపయోగించాడు. రీటైల్ కార్ సేల్స్. రీటైల్ కార్ సేల్స్. ఇది కూడాను నౌన్ ఫ్రేజ్ అండి. రీటైల్ కార్ సేల్స్ అంటే నౌన్ ఫ్రేజ్. రీటైల్ కార్ సేల్స్ అంటే తెలుగులో ఏమంటారంటే చిల్లర కారు అమ్మకాలు. చిల్లర కారు అమ్మకాలు అని అర్థం. ఇక్కడ సాధారణంగా ప్రజలు కొనుగోలు చేసే కార్ల అమ్మకాలను రీటైల్ కార్ సేల్స్ అనేది సూచిస్తోంది. ఈ వాక్యం ఆటోమొబైల్ పరిశ్రమలోని ఒక సమస్యను వివరిస్తుందండి. అనగా అంటే కారు షోరూముల్లో కొత్త కార్లు అమ్ముడుపోక నిల్వ ఉండిపోతున్నాయి. ఈ సమస్య సెప్టెంబర్ నెలలో కూడా కొనసాగిందని ఈ వాక్యం సూచిస్తోంది. Today's historically high level of unsold stock has strained the finances of dealers, who now want car makers to scale back dispatches so that the vehicles they have can be rolled out onto streets first. Today's historically high level of unsold stock has strained the finances of dealers, who now want car makers to scale back dispatches so that the vehicles they have can be rolled onto streets first. ఈ వాక్యానికి తెలుగు అర్థం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా అమ్మకానికి ఉంచిన వాహనాల సంఖ్య అధికంగా ఉండటం వల్ల డీలర్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అందుకే వారు తమ వద్ద ఉన్న వాహనాలను ముందుగా అమ్మేయాలని కార్ల తయారీదారులు తమ కార్లను షోరూములకు పంపే సంఖ్యను తగ్గించాలని కోరుతున్నారు అనేది ఈ వాక్యం యొక్క అర్థమండి. ఇక్కడ అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. అన్సోల్డ్ స్టాక్ యొక్క అర్థం ఏంటంటే అమ్మకానికి ఉంచిన వాహనాలు లేదా అమ్ముడుపోకుండా ఉన్న వాహనాలు అని అర్థం. అన్సోల్డ్ స్టాక్ అంటే అమ్మకానికి ఉంచిన వాహనాలు లేదా అమ్ముడుపోకుండా ఉన్న వాహనాలు అని అర్థం. ఈ వాక్యంలో షోరూములలో అమ్ముడుపోకుండా ఉన్న కార్లను చెప్పేందుకు అన్సోల్డ్ స్టాక్ అనే పదాన్ని ఉపయోగించాడండి. అనే నౌన్ ఫ్రేజ్‌ని ఉపయోగించాడండి. స్ట్రెయిన్డ్. స్ట్రెయిన్డ్ అంటే ఇది వెర్బ్ అండి. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ V3 పాస్ట్ పార్టిసిపుల్. స్ట్రెయిన్డ్ అంటే తెలుగు అర్థం ఏంటంటే దిగజారిపోయింది. స్ట్రెయిన్డ్ అంటే దిగజారిపోయింది. ఏంటి దిగజారిపోయిందంటే ఇక్కడ డీలర్ల ఆర్థిక పరిస్థితి కష్టంగా మారింది అని చెప్పేందుకు స్ట్రెయిన్డ్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడండి. స్ట్రెయిన్డ్ అనే పదాన్ని ఉపయోగించి ఆ డీలర్ల యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గిపోయింది, దిగజారిపోయింది అని చెప్తున్నాడు. డీలర్. డీలర్ అనేది నౌన్ అండి. డీలర్ అనేది నౌన్. డీలర్ అంటే తెలుగులో డీలర్‌ని డీలర్ అనే అంటారు. ఇంకా చెప్పుకోవాలంటే అమ్మే వ్యాపారి. కార్లను అమ్మే వ్యాపారి లేదా ఏవైనా అమ్మే వ్యాపారులను డీలర్స్ అంటారు. స్కేల్ బ్యాక్. స్కేల్ బ్యాక్ అనేది వెర్బ్ ఫ్రేజ్ అండి. స్కేల్ బ్యాక్. స్కేల్ బ్యాక్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే తగ్గించాలి. స్కేల్ బ్యాక్ అంటే తగ్గించాలి. ఇక్కడ ఈ వాక్యంలో కార్ల తయారీదారులు తమ కార్లను షోరూములకు పంపే సంఖ్యను తగ్గించాలని కోరుతున్నారని చెప్పేందుకు స్కేల్ బ్యాక్ అనే పదాన్ని ఉపయోగించాడండి.
తగ్గించాలి. వేటిని తగ్గించాలి? కార్లను. తమ దగ్గరికి పంపించే కార్లను తగ్గించాలి అని చెప్తున్నాడు. డిస్పాచెస్. డిస్పాచెస్ అంటే నౌన్ అండి. డిస్పాచెస్ అనేది నౌన్ అండి. డిస్పాచెస్ అంటే తెలుగు అర్థం ఏంటంటే పంపే సంఖ్య. డిస్పాచెస్ అంటే తయారీదారుల నుంచి డీలర్లకి వచ్చే ఏవైతే వస్తున్నాయో ఆ రావడాన్ని డిస్పాచెస్ అంటారు. పంపే సంఖ్య. ఇక్కడ కార్ల తయారీదారులు షోరూమ్‌లకు పంపే కార్ల సంఖ్యను డిస్పాచెస్ అనే పదం సూచిస్తోంది. రోల్డ్ ఆన్ టు. రోల్డ్ ఆన్ టు అంటే రోల్డ్ ఆన్ టు అనేది వెర్బ్ ఫ్రేజ్ అండి. రోల్డ్ ఆన్ టు అనేది వెర్బ్ ఫ్రేజ్. రోల్డ్ ఆన్ టు అనేది రోల్డ్ ఆన్ టు యొక్క తెలుగు అర్థం ఏంటంటే రోడ్డు మీదకు అని అర్థం. రోడ్డు మీదకు. ఇక్కడ ఈ వాక్యంలో తమ వద్ద ఉన్న కార్లను డీలర్లు ముందుగా అమ్మాలని అమ్మాలని కోరుతున్నారని అమ్మాలని కోరుతున్నారని సూచించడానికి. అంటే అమ్మడం కోసం రోల్డ్ ఆన్ టు అనే పదాన్ని ఉపయోగించాడండి. మొత్తంగా ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆటోమొబైల్ పరిశ్రమలో సమస్య కారణంగా అనగా కారు షోరూముల్లో కొత్త కార్లు అమ్ముడుపోక నిల్వ ఉండిపోతున్నాయి. ఈ సమస్య కారణంగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారు కార్ల తయారీదారులను ఉత్పత్తి తగ్గించాలని కోరుతున్నారు అని అర్థం. The disappointing sales figures are despite considerable discounts on offer. This suggests subdued consumer sentiment, although the Shraddha period, when purchases aren't usually made, might have had a role to play. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం ఏంటంటే అమ్మకాల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హమైన తగ్గింపులు ఉన్నప్పటికీ జరుగుతోంది. ఇది వినియోగదారుల ఆసక్తి తగ్గిందని సూచిస్తుంది. అయితే కొనుగోళ్లు సాధారణంగా జరగని శ్రద్ధాకాలం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇది ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అండి. ఇక్కడ డిసప్పాయింటింగ్ సేల్స్ ఫిగర్స్ ఇది నౌన్ ఫ్రేజ్ అండి. వీటి యొక్క అర్థం ఏంటంటే ఆశించిన స్థాయిలో లేని అమ్మకాల సంఖ్య. డిసప్పాయింటింగ్ సేల్స్ ఫిగర్స్ అంటే ఆశించిన స్థాయిలో లేని అమ్మకాల సంఖ్య అని అర్థం. ఇక్కడ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి అనేది ఈ వాక్యం ద్వారా ఈ నౌన్ ఫ్రేజ్ ద్వారా తెలుస్తోంది. డిస్పైట్ అనేది ప్రిపోజిషన్ అండి. డిస్పైట్ యొక్క అర్థం ఏంటంటే అయినప్పటికీ. ఇక్కడ తగ్గింపులు ఉన్నప్పటికీ అమ్మకాలు తక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది. కన్సిడరబుల్ డిస్కౌంట్స్ అంటే ఇక్కడ చూడండి, డిస్పైట్ అంటే అయినప్పటికీ, అంటే తగ్గింపులు అంటే డిస్కౌంట్స్ ఉన్నప్పటికీ కూడా అమ్మకాలు తగ్గాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కన్సిడరబుల్ డిస్కౌంట్స్ అంటే గమనార్హమైన తగ్గింపులు, అంటే డిస్కౌంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్సిడరబుల్ డిస్కౌంట్స్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. కన్సిడరబుల్ డిస్కౌంట్స్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే గమనార్హమైన తగ్గింపులు. అంటే ఇక్కడ వస్తువు ధరలను చాలా తగ్గించారు అని చెప్తున్నాడు. అని చెప్పేందుకు కన్సిడరబుల్ డిస్కౌంట్స్ అనేది ఉపయోగించాడు. సబ్డ్యూడ్ అనేది యాడ్జెక్టివ్ అండి. సబ్డ్యూడ్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే తగ్గింది. ఇక్కడ వినియోగదారుల ఆసక్తి తగ్గింది. ఏం తగ్గింది? ఆసక్తి. వినియోగదారులు వస్తువు కొనాలి అనే ఆసక్తి తగ్గింది అని ఈ పదం సబ్డ్యూడ్ తెలియజేస్తుంది. కన్జ్యూమర్ సెంటిమెంట్ అంటే వినియోగదారుల ఆసక్తి. కన్జ్యూమర్ సెంటిమెంట్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. వీటి యొక్క అర్థం ఏంటంటే వినియోగదారుల ఆసక్తి. కన్జ్యూమర్ సెంటిమెంట్ అంటే వినియోగదారుల ఆసక్తి. ఇక్కడ ప్రజలు వస్తువులు కొనుగోలు చేయాలనే ఆసక్తిని సూచిస్తుంది కన్జ్యూమర్ సెంటిమెంట్ అనేది. శ్రద్ధా పీరియడ్ అంటే శ్రద్ధాకాలం. ఇది నౌన్ ఫ్రేజ్. శ్రద్ధా పీరియడ్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. వీటి యొక్క తెలుగు అర్థం ఏంటంటే శ్రద్ధాకాలం. ఇది హిందూ మతంలో ఒక ముఖ్యమైన కాలం అండి. ఈ కాలంలో సాధారణంగా కొత్త వస్తువులు కొనుగోలు అనేది చేయరు. సో మొత్తంగా ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాక్యం ఏదైనా వస్తువు లేదా సేవల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణాలను వివరిస్తుందండి. అంటే వస్తువుల ధరలను తగ్గించినప్పటికీ కూడా అమ్మకాలు పెరగకపోవడానికి కారణం వినియోగదారుల ఆసక్తి తగ్గడం అని చెప్పొచ్చు. అయితే
వినియోగదారుల ఆసక్తే కాకుండా శ్రద్ధాకాలం వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఈ వాక్యం మొత్తం మనకి తెలియజేస్తుంది. Though footfalls at showrooms have reportedly increased, it's unclear if they will see offtake to match enthusiasm. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం ఏంటంటే, షోరూములకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని వార్తలు వస్తున్నప్పటికీ అంతే స్థాయిలో అమ్మకాలు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియదు అని ఈ వాక్యం యొక్క అర్థం అండి. ఇందులో ఫుట్ఫాల్స్ ఫుట్ఫాల్స్ అనేది నౌన్ అండి. ఫుట్ఫాల్స్ అంటే అర్థం ఏంటంటే షోరూములకు వచ్చేవారి సంఖ్య అని అర్థం. ఫుట్ఫాల్స్ అంటే షోరూములకు వచ్చేవారి సంఖ్య. ఇక్కడ షోరూములను సందర్శించే అంటే కొనడానికి కారు షోరూములను కారు షోరూములకు కారును కొనడానికి వచ్చే సందర్శించే వ్యక్తుల సంఖ్యను ఫుట్ఫాల్స్ అనేది సూచిస్తుందండి. రిపోర్టెడ్లీ రిపోర్టెడ్లీ అనేది యాడ్వర్బ్ అండి. ఇక్కడ ఈ వాక్యంలో రిపోర్టెడ్లీ అంటే వార్తలు వస్తున్నప్పటికీ అని అర్థం. రిపోర్టెడ్లీ అంటే అర్థం వార్తలు వస్తున్నప్పటికీ. ఈ వాక్యంలో ఇక్కడ ఇది ఒక వార్త అని నిర్ధారణ కాదు అని తెలియజేయడానికి రిపోర్టెడ్లీ అని చెప్తుంది. అన్‌క్లియర్ అనేది యాడ్జెక్టివ్ అండి. అన్‌క్లియర్ అనేది యాడ్జెక్టివ్. అన్‌క్లియర్ యొక్క అర్థం ఏంటంటే స్పష్టంగా తెలియదు. అన్‌క్లియర్ అంటే స్పష్టంగా తెలియదు. ఇక్కడ అమ్మకాలు పెరుగుతాయో లేదో తెలియదు అని చెప్పేందుకు అన్‌క్లియర్ అనే పదాన్ని ఉపయోగించాడు. మ్యాచ్. మ్యాచ్ అనేది వెర్బ్ అండి. మ్యాచ్ యొక్క అర్థం ఏంటంటే అంతే స్థాయిలో అని అర్థం. ఇక్కడ ఈ వాక్యంలో వచ్చేవారు అంటే షోరూములకు వచ్చేవారి సంఖ్యకు అనుగుణంగా అమ్మకాలు జరుగుతాయా లేదా అని అడిగే విధంగా చెప్పేందుకు మ్యాచ్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. అంటే షోరూములను సందర్శించే వారి సంఖ్యకు అమ్మకాలు జరిగే సంఖ్యకు మ్యాచింగ్ అవుతుందా లేదా అని చెప్పేందుకు ఇక్కడ మ్యాచ్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంతే స్థాయిలో అని అర్థం. ఎంతూసియాజం అనేది నౌన్ అండి. ఎంతూసియాజం అనేది నౌన్. ఎంతూసియాజం యొక్క తెలుగు అర్థం ఏంటంటే ఉత్సాహం. ఎంతూసియాజం అంటే ఉత్సాహం. ఇక్కడ షోరూములకు వచ్చే వారి ఉత్సాహాన్ని ఈ పదం సూచిస్తోంది. ఎంతూసియాజం అనే పదం షోరూములకు వచ్చే వారి ఉత్సాహాన్ని సూచిస్తుంది. సరళంగా ఈ వాక్యం యొక్క మొత్తాన్ని సింపుల్‌గా చెప్పుకుంటే, చాలామంది కొత్త వస్తువులను కార్లు కొనడానికి, చూడడానికి వస్తున్నప్పటికీ, అందరూ కొనుగోలు చేస్తారని చెప్పలేము అని చెప్పి ఈ వాక్యం చెప్తోంది. Though fossil fuel cars still rule, the lure of going electric may have spelt a consumer dilemma as well, with some would be buyers caught between hybrids and plug-ins. ఈ వాక్యాన్ని తెలుగులో ఇంకా పెట్రోల్, డీజిల్ కార్లే ప్రధానంగా ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆకర్షణ పెరగడం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందిలో పడ్డారు. కొంతమంది కొనుగోలుదారులు హైబ్రిడ్ కార్లు, ప్లగ్-ఇన్ కార్ల మధ్య ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ వాక్యం యొక్క అర్థమండి. ఈ వాక్యంలో ఫొజిల్ ఫ్యూయల్ కార్స్ అనేది నౌన్ ఫ్రేజ్ అండి. ఫొజిల్ ఫ్యూయల్ కార్స్ అనేది నౌన్ ఫ్రేజ్. వీటి యొక్క అర్థం ఏంటంటే పెట్రోల్, డీజిల్ కార్లు. అంటే ఇవి పెట్రోలు లేదా డీజిల్ ఇంధనంతో నడిచే కార్లు అని అర్థం అండి. ఫొజిల్ ఫ్యూయల్ కార్స్ అంటే పెట్రోలు లేదా డీజిల్ ఇంధనంతో నడిచే కార్లను ఫొజిల్ ఫ్యూయల్ కార్స్ అంటారు. లూర్ అంటే ఆకర్షణ. లూర్ అనేది నౌన్ అండి. లూర్ యొక్క అర్థం ఏంటంటే ఆకర్షణ అని అర్థం. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆకర్షణను సూచిస్తుంది. అంటే కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆకర్షణను అంటే అవి కొనడానికి ఇష్టపడుతున్నారు. లూర్ అంటే ఆకర్షణ. స్పెల్ట్ అంటే అనేది వెర్బ్ అండి. స్పెల్ట్ అనేది V3 ఫామ్. ఇక్కడ స్పెల్ట్ యొక్క అర్థం ఏంటంటే కలిగించింది. స్పెల్ట్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే కలిగించింది అని అర్థం. ఇక్కడ ఈ వాక్యంలో ఒక ఇబ్బందిని కలిగించింది అని చెప్పేందుకు స్పెల్ట్‌ను ఉపయోగించాడండి. కన్స్యూమర్ డైలమా అనేది నౌన్ ఫ్రేజ్ అండి.
కన్జ్యూమర్ డైలమా యొక్క తెలుగు అర్థం ఏంటంటే కొనుగోలుదారుల ఇబ్బంది. కొనుగోలుదారుల ఇబ్బంది. ఇక్కడ ఈ వాక్యంలో కొనుగోలుదారులు ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేందుకు కన్జ్యూమర్ డైలమా అనే పదాన్ని నౌన్ ఫ్రేజ్‌ని ఉపయోగించాడు. కాట్ అంటే ఇరుక్కోవడం అండి. కాట్ అంటే ఇరుక్కోవడం. కాట్ అనేది వెర్బ్ అండి. ఇక్కడ వి3 ఫార్మ్. కాట్ అనేది ఇక్కడ వెర్బ్ యొక్క వి3 ఫార్మ్ రూపంలో వాడాడు. కాట్ అనేది కాట్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే ఇరుక్కున్నారు. వేటి మధ్యన ఇరుక్కున్నారు అంటే కొనుగోలుదారులు 2 ఎంపికల మధ్య ఇరుక్కున్నారు అని చెప్పేందుకు కాట్ అనే పదాన్ని ఉపయోగించాడు. హైబ్రిడ్స్. హైబ్రిడ్స్ అనేది నౌన్ అండి. హైబ్రిడ్ కార్స్ అంటే వేటిని హైబ్రిడ్ కార్స్ అంటారంటే పెట్రోలు లేదా డీజిల్ ఇంధనంతో పాటు బ్యాటరీ శక్తిని కూడా ఉపయోగించుకోగలిగే కార్లను హైబ్రిడ్ కార్లు అంటారండి. ప్లగిన్స్. ప్లగిన్స్ అనేది నౌన్ అండి. ప్లగిన్స్ అనేది వేటిని అంటారంటే ఇవి పూర్తిగా బ్యాటరీ శక్తితో మాత్రమే నడిచే కార్లను ప్లగిన్స్ అంటారండి. ఈ వాక్యం ఆటోమొబైల్ పరిశ్రమలోని ఒక మార్పును వివరిస్తోందండి. ఎలక్ట్రిక్ కార్లు ప్రాచుర్యం పొందుతున్న కారణంగా కొనుగోలుదారులు ఏ కారును ఎంచుకోవాలో నిర్ణయించుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేందుకు ఇక్కడ ఈ వాక్యాన్ని ఉపయోగించాడు.